సీతమ్మని చంపేయడమే మంచిది అని నిర్ణయించుకున్నాడండి రావణాసురుడు. నా కొడుకు ఇంద్రజిత్తు కూడా చచ్చిపోయాడు, నా తమ్ముడు కూడా చచ్చిపోయాడు, మహాయోధులందరూ కూడా చచ్చిపోయారు, ఇంకెందుకు సీతమ్మని చంపేస్తాను అనుకుని ఒక పెద్ద ఖడ్గం తీసుకొని బయలుదేరాడండి. ఆ సీతమ్మ కూడా ఆ దృష్టాంతము దగ్గరలోకి వచ్చాక కనిపించింది. వెనకాతల ఎంతోమంది వద్దు వద్దు మహారాజా, ఇలా చేయొద్దు అని చెప్పాడు. అయినా వాడు వినకుండా సీతమ్మ దగ్గరికి బయలుదేరాడు కత్తి తీసుకొని. సీతమ్మ కూడా వాడు కత్తి పట్టుకుని వస్తుంటే గజ ఉనికిపోయిందండి సీతమ్మ. అలాంటి పరిస్థితులలో సుపార్శ్వుడు అన్నటువంటి వాడు రావణాసుడిని జాగ్రత్తగా నమస్కరించి ఆపి, రావణాసురా, నువ్వు ఇంత గొప్ప పేరు సంపాదించావు, ఒక స్త్రీని చంపి అనవసరంగా ఇంతవరకు సంపాదించిన పేరు పోగొట్టుకోవద్దు. అదేదో ఆ రాముడి మీద చూపించే ఆ ప్రతీకారం ఏదో, ఆ పౌరుషము, ఆ బలము, ఆ పరాక్రమము శ్రీరాముడి మీద చూపించు అని చెప్పి జాగ్రత్తగా సీతమ్మని కాపాడి వీడి కోపాన్ని రాముడి మీదకి తిప్పాడు సుపార్శ్వుడు. వాడు గొప్ప మేలు చేశాడనమాట. ఆ విధముగా వాడు విపరీతముగా కోపము చెంది రేపెట్టి పరిస్థితుల్లో కూడా సంహరించేస్తాను అనుకుంటూ వెళ్ళాడు. రామరాముల మధ్య యుద్ధం, భయంకరమైనటువంటి యుద్ధం మరలా ప్రారంభమైంది. నువ్వా నేనా అన్నట్టుగా శరవర్షాలు కురిపించుకుంటూ ఉన్నారు. ఆ దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏమి జరగబోతుంది. రాముడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి 18,000 ఏనుగుల్ని, 10,000 రథములని, 14,000 అశ్వాలని, 2 లక్షల మంది సైనికుల్ని 1.5 గంటలో యమపురికి పంపించేశాడు శ్రీరాముడు. చంపేశాడన్నమాట వీళ్ళందరినీ కూడా. ఇంకా భయపడిపోయాడన్నమాట వీడు. రాక్షస స్త్రీలందరూ వచ్చి, రావణాసురా, నీ వల్ల మా భర్తలందరూ కూడా చచ్చిపోయారు, మా ఉసురు మంటంతా నీకు తగులుదుని కాక అని చెప్పి శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఎంతమంది పాపాలు తగిలితే తప్ప వాడు చావడు, వాడి తపస్సు అంత గొప్పదన్నమాట. అందరూ పెట్టారు. ఇంకా రాముడు రావణాసురుడు ఇంకా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటే రావణాసురుడు తాలూకా దాటికి వానరులందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. ఇంకా చూశాడు హనుమ ఒక దశలో స్వామివారిని భుజం పైన పెట్టుకుని యుద్ధం చేయించాడు. వాడు రథములో ఉండి యుద్ధం చేస్తున్నాడు, స్వామివారు కిందుండి యుద్ధం చేస్తున్నారు. హనుమ భుజాల పైన పెట్టుకున్నారు. అప్పుడు వెంటనే ఇంద్రుడు చూశాడు, దేవలోకంలోంచి గొప్ప దివ్య రథాన్ని పంపించాడు, సారథి మాతలని పంపించాడు. స్వయముగా పంపించి, రామచంద్ర ప్రభు, ఈ యొక్క రథములో కూర్చుని నువ్వు యుద్ధము చేయని చెప్పి పంపించాడు. అంతే, ఆ దివ్య రథములో కూర్చున్నాడు, భయంకరమైనటువంటి యుద్ధము చేశాడు. వాడి తలలు ఎన్నిసార్లు ఖండిస్తే అన్నిసార్లు వచ్చి అతుక్కుంటున్నాయి. రాముడు ఎంత బలవంతుడు, తన శిరస్సులు ఖండిస్తుంటే కింద పడిపోతున్నాయి, శిరస్సు వచ్చి మళ్ళీ అతికిపోతుంది. ఒక దశలో రాముడికి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయి అప్పుడు వచ్చాడండి అగస్త్య మహర్షి. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి, రామచంద్ర, ఇది ఆదిత్య హృదయం అని చెప్పి ఆ ఆదిత్య హృదయాన్ని అప్పుడు ఉపదేశము చేశాడు. ఈ మంత్రాన్ని ఉపదేశము చేసి అప్పుడు నువ్వు అస్త్రప్రయోగం చేయి, వాడు చస్తాడు, అంత గొప్పది అని చెప్పి చెప్పాడండి. చూడు, ఇంత రామచంద్రుడు కూడా శాస్త్రోక్తముగా ఆ ఆదిత్య హృదయాన్ని స్వీకరించి ఆ గురువు ఏ విధముగా చెప్పాడో ఆ విధముగా అన్నీ చేసి ఆ మంత్రములతో అభిమంత్రించి ఇక బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెడుతున్నాను చిట్ట చివరిగా, ఈ బ్రహ్మాస్త్రం వెళ్ళి వాడిని సంహరించుదునుగాక అని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు. దేవతలందరూ పైనుండి చూస్తున్నారు. ఇంకా బ్రహ్మాస్త్రము రాముడి యొక్క ధనస్సు నుంచి ఆకర్ణాంతము లాగి వదిలిపెడితే అది పొగలు సెగలు కక్కుతూ తిన్నగా వెళ్ళి ఆ రావణాసుడి యొక్క హృదయాన్ని మొత్తము చీల్చేసి వాడి ప్రాణాలు అనంతవాయువులో కలిపేసి వాడి యొక్క ఆయుస్సును, అంటే వాడి యొక్క జ్యోతిని శ్రీరాముడి యొక్క పాదాలలో ఐక్యమైపోయినట్టుగా చేసింది. రావణాసురుడు నేల కూలిపోయాడండి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.